సో వీఆర్ ప్యాకింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అంతే వ్లాగ్లో చెప్పేస్తాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పాపతోని టైం 11 అవుతుంది అయినా వంటలేదు నా బిడ్డ. చూడండి Here I come. పడ్డావా నా కొడుకా, పడ్డావా? పడ్డానండి ప్రేమలో మరి. అండ్ ఇక్కడ వెయిట్ చూడాలి కాబట్టి రాజు ఫస్ట్ ఆయన సోలోగా వెయిట్ చూసుకొని నెక్స్ట్ లగేజ్తో వెయిట్ చెక్ చేస్తున్నాడు అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా ట్రిపుల్ సెవెన్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో వీఆర్ ప్యాకింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అంతే వ్లాగ్లో చెప్పేస్తాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పాపతోని టైం 11 అవుతుంది అయినా వంటలేదు నా బిడ్డ. చూడండి Here I come. సో బై ద వే హాయ్ భరత్. భరత్ ఎందుకు పిలిచినాం అంటే భరత్ పెద్దగా ఉంటాడు కాబట్టి బెంగళూరు నుంచి పిలిచినాం భరత్. ఓన్లీ పెట్టలు తీయడానికి. హాయ్ తేజ. సో వీళ్ళందరికీ కారకులు. ఐ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం పెళ్లి చేసుకొని మాయమైపోయినా మళ్ళీ తెరలోకి వస్తున్నా బాలు అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. సో చూడండి మా ప్యాకింగ్ ఎట్లా అవుతుందో. రేపు నైట్ మాకు ఫ్లైట్ ఉంది. సో ఆల్ లాస్ట్ మూమెంట్ పనులు అనమాట మావి. చూడండి ఎట్లయితుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే నేను పని చేస్తున్నాను ఇంట్లో పని చేస్తున్నాను. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు తీసిన సూట్ కేసులు అనమాట ఇవి. తీసిన అంత పెద్ద ఇవి 2 అవసరం లేదు అని చెప్పిన 1 వీక్ ప్రయాణానికే. బట్ మా ఆయన తీస్తున్నాడు, చూడాలి. గిఫ్ట్ అమ్మా ఇట్రా దీంట్లో వావ్, సరిపో బేబీ, ఈజీగా సరిపోతాయి బేబీ. అసలు ఇంపాసిబుల్ బేబీ నేను అమెరికా పోయి ఇచ్చిన దాని బేబీ, నాకు అన్నీ తెలుసు. చెప్పకు అమెరికా వయసు వచ్చిన నువ్వు కాక పోయినావు. అరుస్తున్నాడు భయ్యుడు. అవును బేబీ, యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒకసారి చెప్పవా? సో మేము వెళ్తుంది స్విట్జర్లాండ్. స్పెల్లింగ్ చెప్పు. SWIZERALD ల్యాండ్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో మేము స్విట్జర్లాండ్ పోతున్నాం అనమాట ఫ్రెండ్స్. మా అన్ని లాస్ట్ మూమెంట్ పండు ఫ్రెండ్స్. రేపైతే ఈరోజే చేస్తాను నేను అన్ని వారం అంతా టైం ఉన్నా నేను చెయ్యను అనమాట. ఎందుకంటే బద్ధకమా? అంత బద్ధకంగా రిలాక్స్ అయ్యే టైం ఉంటుందా నాకు? ఇప్పటి వరకు కూడా షాపింగ్ చేసుకుని వచ్చినాం ఫ్రెండ్స్. అది అవును ఫ్రెండ్స్, షాపింగ్ ఎందుకంటే ఎంతైందో చెప్తలేదు ఆమె. షాపింగ్ 2 డ్రెస్సులను పోయింది, ఒక 10 కొనుక్కొని వచ్చింది. సో ఏంటి అంటే నేను ఎక్కువ ఫుడ్స్ ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు. లైట్గా పోహా పౌడర్, మకానా పౌడర్ అనమాట. నాకు తేజ హెల్ప్ చేస్తుంది. 2 ఒక్కసారి అయిపోతే కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పి. ఇవే ఎందుకు అంటే అక్కడ నాకు ఫ్రూట్స్ దొరుకుతాయి కాబట్టి ఇందులో బాయిల్ చేసి మేము Airbnb తీసుకోవాలనుకుంటున్నాం. కుక్ చేసుకుంటాం మేమే. సో బేబీకి ఫుడ్ అయితే కంపల్సరీ ఏడికి పోయినా అదైతే స్కిప్ చేయలేము కాబట్టి ఇవి నేను పౌడర్స్గా ప్యాకెట్లో పెట్టుకుంటాను, నాట్ ఈవెన్ ఇన్ బాటిల్స్. ఇవి తీసుకొని వెళ్ళిపోతే ఆమెకి ఈజీగా ఫీడ్ చేయొచ్చు. ఇంకా నా ఫీడ్ మళ్ళీ పైన పాలు, మళ్ళీ బనానా, ఫ్రూట్స్ కూడా తింటుంది. సో ఈజీ ఉంటుంది అని చెప్పి అనమాట. సో ఇదైతే పౌడర్స్ అన్న వంట మీద ఎక్కువ సేవ్ చేస్తే మంచి రోస్ట్ అయిందనుకో ఈజీగా కుక్ చేయడానికి ఉంటుందని నా ఇంటెన్షన్. ఎన్ని కష్టాలు తెలుసా ఫ్రెండ్స్. లవర్స్ ఉన్నప్పుడు తిరిగినాం ఇన్ని బాధ్యతలు లేకుండే, పెళ్ళైనాక తిరిగినాం ఇన్ని బాధ్యతలు లేకుండే. ఎక్కువ లగేజ్ ఆఫ్టర్ బేబీ కమింగ్ అనమాట. చూడు నా బిడ్డ చూడు ఒకసారి చూపి. గిఫ్ట్ అమ్మా, ఆ సూట్ కేసులో పడతావు నువ్వు, అర్థమైందా? సో ఇక్కడ నేను తేజ కలిసి బేబీకి గిఫ్ట్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా తేజ హెల్ప్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ అయిపోయింది. ఆమె ఏమంటారు ఇట్లా రోస్ట్ చేస్తుంటే నేను మిక్సీ పట్టేస్తున్నా. సో ఇంకా వెకేషన్స్కి ఇంకా బేబీస్తో వెళ్తే కంపల్సరీ ఫుడ్ అయితే క్యారీ చేయాలి, లేదంటే అది వాళ్ళకి పెట్టలేము కదా. సో ఇక్కడ అదే అనమాట జరుగుతుంది.
ఇక్కడ నేను రాజు మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా స్ట్రోలర్ నేను క్లీన్గా వెట్ టిష్యూస్తో తుడుస్తున్నా. లాస్ట్ టైం గిఫ్ట్కి షాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు వెట్ టిష్యూస్తోనే తుడవాలి స్ట్రోలర్స్ అని. సో ఇంకా నీట్గా ఓపికతో తుడుస్తుంటే రాజును ఏం చేయమంటే పని చేస్తున్నాడు ఇక్కడ. ఆయన ఏం పని చేయడు తేజ, ఊరికే ఉంటే జస్ట్ అంతే టైం పాస్. అక్క సపోర్ట్ అంతసేపు అయ్యా ఇది ఒక్కనే నేను నీకు ఇప్పుడే తెలుసా వాళ్ళిద్దరు కలిసి నాకు బీపీ వచ్చేస్తుంది. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఇంకా ఇక్కడ నేను రాజు తేజ భరత్ గిఫ్ట్ బిడ్డని పడుకోబెట్టేసినప్పటికీ టీవీలో మ్యాచ్ చూస్తూ మేనేజ్ చేస్తున్నా. ఇంకా బట్టలన్నీ కొన్ని రాజు తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ నేను ముందు రోజే ఏవి తీసుకెళ్లాలో తీసి సపరేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ ప్యాకింగ్ రోజు నాకు ఈజీ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ ఇలా చేస్తుంటుండే. పడ్డానండి ప్రేమలో మరి. సో ఇక్కడ వీళ్ళు గట్టి నవ్వుతుంటే నేను భయపడుతున్నా గిఫ్ట్ వేస్తుంది అని చెప్పి. సో వాళ్ళు వీళ్ళందరికీ ఇదే చెప్తున్నా. సో అందరం కలిసి ఉండి సదురుకుంటుంటే నిద్ర రాదు, టైర్డ్నెస్ రాదు, అట్లా సరదాగా అయిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ ఉన్నారు. ఇక రాజు ట్రయల్స్ చేస్తున్నాడు, ఏం వేసుకోవాలి, జాకెట్సా థర్మల్సా అని. సో నేను కూడా కొన్ని పెట్టుకుంటున్నాను. అసలు ఏమేమి వేసుకున్నానో నా కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు. నా అవుట్ఫిట్స్ కూడా ఎట్లున్నాయో మీరు చెప్పండి. అండ్ ఇక్కడ వెయిట్ చూడాలి కాబట్టి రాజు ఫస్ట్ ఆయన సోలోగా వెయిట్ చూసుకొని నెక్స్ట్ లగేజ్తో వెయిట్ చెక్ చేస్తున్నాడు అనమాట. సో అట్లా తల మీద పెట్టుకున్నాడు, అదే నవ్వుతా ఉన్నాము. సో ఆయన యాక్చువల్ వెయిట్కి మైనస్ చేస్తే వచ్చే ఆన్సరే లగేజ్ వెయిట్ అనమాట. సో మీకు అర్థమై ఉండొచ్చు కదా. దాన్ని బట్టి మాకు 25 కేజెస్ వచ్చింది. దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం అకార్డింగ్లీ అని. సో ఇంకా ఇక్కడ గిఫ్ట్ ఫుడ్ లేబుల్ చేసిన తర్వాత మాకు అనమాట మోస్ట్లీ అయితే బ్రేక్ఫాస్ట్కి వస్తుంది. అండ్ బాస్మతి రైస్, ఇంకా మిరపకాయ పచ్చడి, సో ఇవన్నీ క్యారీ చేస్తున్నాము. ఒక పూట రైస్ తిన్నా, ఒక పూట బయట ఫుడ్ మేనేజ్ చేయొచ్చు అని చెప్పి. సో గిఫ్ట్ కోసం నెయ్యి కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, రాత్రి 5 o'clock పడుకున్నాం, అంతా సగం సద్రి. అండ్ ఇప్పుడు అక్కడ ఇంకా ఉంది స్ట్రోలర్ వెనకాల, అక్కడ ఇక్కడ డైపర్ బ్యాగ్, ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ మా ఆయన గిఫ్ట్ చేసినాడు. ది ఫస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అనమాట, మైకల్ కార్స్, నా ఫేవరెట్ బ్యాగ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. బాబీ కాదు బేబీ. రెడీ అవ్వవా? అసలు స్విట్జర్లాండ్ పోయే ముచ్చట ఉందా ఏమన్నా? తలకి నూనెలు పెట్టుకొని కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అవ్వాలి, పని అంతా చేసేసుకొని ఇల్లుని అట్లా నీట్గా పెట్టుకొని వెళ్ళిపోతే రిటర్న్ వచ్చిన రోజు డోర్స్ ఓపెన్ చేయగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని వాట్ ఐ ఫీల్. మీరు కూడా ఇట్లనే చేస్తారా? ఎంతమంది ఇట్లా ఊళ్ళల్లోకి ఎక్కడికైనా పోతుంటే ఇల్లంతా నీట్ చేసుకొని పోతారు నాలాగా? కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యాగ్ బేబీ. మేము ఫైనల్గా రెడీ అయ్యి సెండ్ ఆఫ్ టైంకి ఎయిర్పోర్ట్కి ఎవరెవరు వస్తున్నారో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. బాయ్, మీట్ యూ అగైన్. సో అది ఇక్కడ దీప్తి అక్క ఇంకా కిరణ్ అన్న వచ్చినారనమాట. సో అక్క వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చినారు. అసలు అక్క వాళ్ళు ఎంత ప్రేమగా అంటే అంత నైట్ ఫ్లైట్ అయినా యథార్థని ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళు వచ్చి డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. మాట్లాడమంటే మాట్లాడట్లేడు, అంత లగేజ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసిరా ఫ్రెండ్స్, కర్రెగా కనిపిస్తుంది ఆమెనే, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని నించుంది ఆమెనే. సో అన్న వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు. అక్క వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు. అక్క ఈ రాత్రి మీ టైం అక్కడ కష్టపడి మాట్లాడుతున్నారు. ఈ టైంకి అక్క వాళ్ళు వాళ్ళ నిద్రని స్పేర్ చేసుకొని మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. టైం ఎంత అవుతుంది? 12:16 అవుతుంది. ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోతున్నాం. ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సో స్టార్ట్ అయిపోయినాము. ఇంకా కిరణ్ అన్న రాజు లగేజ్ తీసుకెళ్ళి అన్న కార్లో పెడుతున్నారు. సో మేము ఆల్మోస్ట్ 2.5 hours ముందే స్టార్ట్ అయినాం. తొందర ఎందుకని. సో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్.
ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. మళ్ళీ ఇక్కడ కిరణ్, రాజు, అక్క కలిసి లగేజ్ ఇస్తున్నారు. నేను జస్ట్ గిఫ్ట్ని పట్టుకొని దిగిన అనమాట. సో చూడాలి యాక్చువల్లీ ఈ జర్నీ ఎలా ఉంటుందో. అంటే పాపతోటి, ఒక ఇన్ఫాంట్ తోటి ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా. సో ఎట్లుంటుంది అనేది కొంచెం భయం ఉంది, ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఫైనల్గా రాజు డ్రీమ్ ప్లేస్కి వెళ్తున్నామనే హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంటుంది అని విన్నాం, చూడాలి ఎట్లుంటుందో. సో మీరు కమింగ్ వీడియోస్ అయితే మర్చిపోకుండా తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ వెళ్తున్నాము. ఏంది ఏమంటున్నా? వాళ్ళు నన్ను చూసి నవ్విర్రు. ఎందుకు నేను పనవడం అనుకుంటున్నా, నువ్వు కూడా అవుతున్నా. అన్నీ చెప్తాడు ఏందో. ఏందక్క మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం స్విట్జర్లాండ్. నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్దాం. వితౌట్ కిడ్స్. ఎస్, విత్ కిడ్స్ అమ్మో ఇక్కడ వెళ్ళక ముందుకే చాలా అవుతుంది. అక్క థ్యాంక్ యూ సో మచ్. నిద్ర స్పేర్ చేసుకోండి మా కోసం. సో ఫ్రెండ్స్ లిఫ్ట్ ఎక్కినాం ఫ్రెండ్స్, వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ అందరు నేను వస్తున్నా అన్నా, మాకు హ్యాపీ జర్నీ. నడు. ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా రాజుకైతే చాయ్ పక్కా కావాలి. సో ఇక్కడ వెళ్ళే ముందు, లోపలికి చెక్కిన ముందు నీలోఫర్లు అందరం చాయ్ తాగి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ మేము లగేజ్ చెకింగ్ చేస్తున్నాము. సో 25 kgs కానీ టెన్షన్ పడ్డాం లగేజ్ ఎక్కువ ఉంటుందేమో అని. బట్ ఫైనల్లీ లగేజ్ అయితే కరెక్ట్ ఉంది. సో ఫైనల్గా ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో ఏమైందంటే కొంచెం ఆగం నువ్వు చేసిన ఆగం. నేను అసలు నన్ను ఏం అడగలే, ఎందుకంటే భయపడ్డాను నన్ను అడగనికే. ఎటకారాలు వద్దు. సో ఫైనల్గా ఇమిగ్రేషన్ అయిపోయింది. చెక్కింగ్ చేసేసి కూర్చున్నాము. బిడ్డ వండుకుంది, చెప్పి ఒకసారి పడుకుంది. సో మీకు ఒక సర్ప్రైజ్ చూపించాలా, మాకు ఇక్కడ ఒక వ్యక్తి కలిసిండు. అప్పటి నుంచి పొమ్మన్న పోతలేడు, ఊకే ఎంబడి పడుతుడు. తమ్ముడు ఏం కావాలి చెప్పు. భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు మామూలుడు ఫోన్ చేసి పిలిచింది అమ్మ. నేనేమన్నా ఇదేమన్నా బస్ స్టాప్ అరా, లోపల ఎవరైనా అలౌ చేస్తారా? ఇది కాదు, నేను వీళ్ళకన్నా ఫస్ట్ నేను వచ్చా, తర్వాత నాకు తెలిసింది మీరు వచ్చిందని. ఫస్ట్ నాకు ఎవరు చెప్పారంటే అన్న ఇట్లా రియాజ్ ఇట్లా వచ్చినా అని చెప్తే నేను ఫోన్ చేసినాను, ఇది నిజమా కాదని. ఆల్రెడీ వచ్చినాడు మనోడు, గేట్ నెంబర్ 30 కదరా. 31. సో మనోడు వేరే మీటింగ్ మీద పోతుండు. సో ఇంపార్టెంట్ బిజినెస్ బిజినెస్ మీటింగ్ అని. థైలాండ్ బిజినెస్ మీటింగ్ థైలాండ్. సో థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ అన్న, నా ఛానల్లో కనిపిస్తుంది. సో ఇది అన్నమాట మా ప్యాకింగ్, మా సెండ్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీపక్క, కిరణ్ అన్న. మా వాళ్ళ చాలా ఏమంటారు ఇబ్బంది పడ్డారు, నేనైతే చాలా ఇబ్బంది పెట్టినా లగేజ్ కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం ఆగమాగం చేసిన అందరూ కొంచెం ఇదయ్యింది. ఆగమే ఉంటుంది ఇదంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ప్యాకింగ్ కూడా ఆగమాగం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ పేరెంట్స్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్ టుగెదర్ అన్నప్పుడు బేబీతో న్యూ పేరెంట్స్కి చాలా ఉంటాయి. సో అవన్నీ కొన్ని తెలుసుకుంటూ, కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతూ, కొన్ని లెసన్స్ నేర్చుకుంటూ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో చైన్ వస్తుంది. సో మేము డెస్టినీ రీచ్ అయినాక ఇంకా మంచి బ్యూటిఫుల్ వీడియోస్ ముందుకు వస్తాయి. అండ్ నా బిడ్డ కూడా వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు స్టెల్లా హాస్టబుల్స్. అండ్ ఇంకా ఫుల్ బ్లాగ్స్ ముందుకు వస్తాయి. అంటిల్ బాయ్. చూపేంట్రా అమ్మాయి.